తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. వారానికి 2 సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇటీవల కాలంలో స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలోనే తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని, తమకు కూడా విలువ ఇవ్వాలని విమర్శించారు. ఈ నేపథ్యంలో టీటీడీ సభ్యులతో చర్చించారు మెజారిటీ సభ్యులు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా గౌరవం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో టీటీడీ బోర్డు వారానికి 2 సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో ఇకపై ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు వారానికి 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రెహాన్. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకైతే ఒక శుభవార్త కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు స్వయంగా అంటే సెల్ఫ్ దర్శనానికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు మాత్రమే విఐపి దర్శనాలు అయితే టీటీడీ దేవస్థానం అయితే ఇస్తా ఉంది. కాకపోతే గత మంగళవారం జరిగినటువంటి టీటీడీ బోర్డు మీటింగ్ లో అయితే మాత్రం ఈ యొక్క ప్రస్తావన కూడా రావడంతో అందరూ బోర్డు మెంబర్లతో కూడా కీలకంగా కూడా సమావేశం అయిన తర్వాత ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని తర్వాత ఈ యొక్క నిర్ణయం కూడా తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు రెఫరెన్స్ లెటర్స్ అయితే ఏమైనాయో వాటి ద్వారా కూడా విఐపి దర్శనాలు అయితే వారంలో 2 సార్లు అయితే ఒక లెటర్ లో కూడా యాక్సెప్ట్ చేస్తామనేసి టీటీడీ బోర్డు అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బోర్డు తెలిపినటువంటి నిర్ణయం కూడా జనవరి 1 నుంచి కూడా అమల్లోకి రానున్నట్టుగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు ఇది వరకు ఒక గత ప్రభుత్వంలో చూసుకుంటే మాత్రం తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు లేఖలను మాత్రం తిరస్కరిస్తా ఉన్నారు. సెల్ఫ్ గా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి మాత్రమే దర్శనం అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే మాత్రం ఈ యొక్క లేఖల్ని అనుమతించకపోవడం అనేది గత ప్రభుత్వం నుంచి కూడా అమల్లోకి తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులకైతే ఇదొక శుభవార్తగానే చెప్పాలి. ఎప్పటి నుంచో కూడా తిరుమలకు వచ్చినటువంటి వివిఐపీలు, తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా చాలా వరకు వాపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ ప్రజల్ని దూరం పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలను మాత్రమే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు అనేసి కూడా చాలా మంది బహిరంగంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పరిస్థితులు కూడా అర్థం చేసుకున్న తర్వాత గత మంగళవారం జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు తాజాగా శుక్రవారం అయితే టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అయితే మాత్రం ఒక ప్రకటన కూడా అయితే విడుదల చేశారు. రానున్నటువంటి 1వ తేదీ నుంచి అంటే జనవరి 1 నుంచి 2025 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క నిర్ణయం కూడా అమల్లోకి రానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని ద్వారా వారానికి 2 సార్లు అంటే 2 సార్లు ఒక ప్రజాప్రతినిధి దగ్గర నుంచి వారానికి 2 సార్లు ఒక లేఖనైతే అనుమతిస్తాము. ఎక్కువగా కూడా ఒక లెటర్ కి అయితే 6 మందిని అయితే ఒక లెటర్ కి 6 మందిని అయితే యాక్సెప్ట్ చేసే విధంగా వారానికి 2 సార్లు అంటే 12 మందిని అయితే ఒక దర్శనానికి రెఫరెన్స్ తో ఒక లేఖలు అయితే మాత్రం అనుమతించబడతాయి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వరకు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం చూసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు తను స్వయంగా కుటుంబ సభ్యులతో సెల్ఫ్ గా వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు మాత్రమే దర్శనం భాగ్యం అయితే కలిగేది. ఇప్పుడు వారి యొక్క రెఫరెన్స్ లేఖలతో కూడా గత 10 ఏళ్లకు ముందుగా ఉన్నట్టు అదే పరిస్థితుల్లో కూడా వారి యొక్క రెఫరెన్స్ లేఖలతో కూడా ఇప్పటికి దర్శన భాగ్యం కూడా కల్పించే విధంగా టీటీడీ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుని దీని ద్వారా వారానికి 2 లేఖలు అయితే అనుమతించబడతాయనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడైతే మాత్రం అందరూ తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధుల లేఖలంతా కూడా ఆమోదించబడతా ఉన్నాయి. ఒక రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచి కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి స్టేట్ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేఖలు మాత్రమే ఆమోదిస్తా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలను కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా యొక్క రెఫరెన్స్ లేఖల్ని ఎవరు పట్టించుకోవడంతో కూడా దీన్ని సీఎం దృష్టికి కూడా తీసుకోబోయినాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి యొక్క టీటీడీ బోర్డు అయితే మాత్రం ఈ రోజు శుక్రవారం నుంచి కూడా ఈ యొక్క ప్రకటన అయితే చేసిన తర్వాత జనవరి 1వ తేదీ నుంచి కూడా ఈ యొక్క
అనుమతి అయితే మాత్రం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతోనే ఈ యొక్క టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం అంతా కూడా తెలంగాణ ప్రజలకైతే మాత్రం ఒక శుభవార్త కూడా అన్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు చాలా మంది ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చాలా వరకు అయితే తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాళ్ళకైతే మాత్రం ఒక లేఖలను అయితే తిరస్కరించడంతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. మా దగ్గరికి వచ్చేటువంటి రెఫరెన్స్ లేఖల్ని నరేష్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఈ మార్పులు ఏమైనా జరిగాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వరకు అయితే మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్ అయితే మాత్రమే తన ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి, బోర్డులో కూడా ఈ యొక్క నిర్ణయం కూడా చర్చించాలి అనేది కూడా చెప్పారు. దానికి ముందుగా కూడా కొంతమంది మంత్రులు అయితే కూడా చెప్పారు. ఇక ఈ రోజు అయితే కొండా సురేఖ కూడా ఈ రోజు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కూడా శ్రీవారి స్వామికి అంకితం చేసే విధంగా వారి యొక్క రెఫరెన్స్ ను కూడా తీసుకోవాలి. దాన్ని అటువంటి లేఖలంతా కూడా తీసుకుంటేనే ఇక్కడ మేము ప్రజాప్రతినిధులుగా కూడా ఒక విలువ ఉంటుంది అనేసి కూడా ఇప్పటి వరకు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఈ యొక్క బోర్డుకి సంబంధించినటువంటి బిఆర్ నాయుడు అయితే మాత్రం ఎక్కువ మందిని బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి అందరినీ కూడా అడిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మెజారిటీగా ఉన్నటువంటి బోర్డు సభ్యులంతా కూడా వారానికి 2 సార్లు అయితే అనుమతించడానికి కుదురుతుంది అనేసి ఒక మెజారిటీ సభ్యత్వంతో వచ్చినటువంటి యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా ఆమోదించడంతో పాటుగానే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు. గతంలో చూసుకుంటే కూడా శ్రీనివాస్ గౌడే కాదు, అంతకుముందు ఎవరైనా సరే వచ్చేటువంటి మినిస్టర్స్ వీళ్ళంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల లేఖలు కూడా ఆమోదించాలి. కనీసానికి ఒక లేఖ అయినా కూడా రెఫరెన్స్ లేఖలను అయితే ఆమోదించాలనేసి గట్టిగా కూడా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణలో చూస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడంలో కూడా ఒక తెలంగాణ ప్రజలకి ఇది ఒక అరుదైన అవకాశంగా కూడా అనిపిస్తా ఉంది. అంటే వారానికి ఎన్నిసార్లు సిఫార్సు లేఖలు అనుమతిస్తుంది టీటీడీ? అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక్కొక్క మినిస్టర్ కి, ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి సంబంధించి అయితే ఒక లేఖ పైన 6 మందికి వారానికి 2 సార్లు అంటే 12 మందిని అనుమతించినట్టు కూడా టీటీడీ బోర్డు అయితే ప్రకటించింది. ఇది వారానికి 2 సార్లు అంటే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ఈ యొక్క రెఫరెన్స్ లేఖలు అయితే తీసుకోబడుతుంది. ఇక శుక్రవారం, శనివారం, ఆదివారం యొక్క 3 రోజులైతే సెల్ఫ్ గా వచ్చేటువంటి ప్రోటోకాల్ సంబంధించినటువంటి దర్శనాలు మాత్రమే ఆమోదించబడతాయి. ఒక సోమవారం నుంచి గురువారం వరకు వచ్చేటువంటి 4 రోజుల్లోనే 2 రోజులకి ఒక లేఖ చొప్పున కూడా వారానికి 2 లేఖలు ఆమోదించబడతాయనేసి కూడా టీటీడీ బోర్డు అయితే స్పష్టంగా అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సెల్ఫ్ గా వచ్చేటువంటి ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ ఒక 3 రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో ఒక రెఫరెన్స్ లేఖలు అయితే ఆమోదించబడతాయనేసి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీని ద్వారానే ఈ యొక్క పరిస్థితులు కూడా యొక్క సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసిన తర్వాత ఈ యొక్క పూర్తి నిర్ణయాన్ని కూడా తీసుకొని ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇదంతా కూడా జనవరి 2025 నుంచి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క లేఖల్లో కూడా ఆమోదించబడతాయనేసి టీటీడీ బోర్డు అయితే అంచనాలు అయితే చెప్తా ఉన్నాయి. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.